ప్రజా సమస్యలపై పోరాడతాను, ప్రజల కోసం నిలబడతాను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదే ప్రజల కోసం ఏర్పాటు చేసిన శాసన సభలో ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో దానికి మాత్రం ఎందుకని హాజరు కాలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు మనకి బడ్జెట్ సమావేశం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఈ బడ్జెట్లో అనేక రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. వాటి మీద చర్చ జరిగి అందులో ఏమైనా అభ్యంతరాలు కానీ, ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు కానీ, లేదా ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రధాన పాత్ర ప్రతిపక్ష పార్టీ పోషించాలి. అంటే ఎవరైతే అధికారం లేరో, మామూలుగా ఆపోజిషన్ లీడర్స్గా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మరి ప్రభుత్వం యొక్క పెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి లోపాలు కానీ, లేదా ఏదైనా చేస్తే బాగుంటుంది సూచనలు చేసినటువంటి అవసరం. అదే అసలు మెయిన్. ఏదైనా ఒక ప్రజలు ఎందుకు శాసనసభ్యుల్ని, అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించండి, మా సమస్యల్లో ఏమన్నా ఉంటే మీరు అది అసెంబ్లీ దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మరి మా పనులు జరిగేటట్టు చూడండి అని చెప్పేసి మరి చెప్పినప్పుడు మరి అక్కడి నుంచి మరి ఎస్కేప్ అవుతే వాళ్ళు దాని యొక్క మరి ఆ యొక్క శాసనసభ్యులు ఎన్నికైనందుకు అర్థమే లేదు అసలు దానికి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి శాసన మండలికి వస్తున్నారు, ప్రశ్న అడుగుతున్నారు, మళ్ళీ వాకౌట్ చేస్తున్నారు సమాధానం చెప్పే లోపు. మరి అలాగైనా సరే ఎందువల్ల అంటారు? ఇక్కడ శాసన సభకు రాని వాళ్ళు మాత్రం శాసన మండలికి మాత్రమే ఎందుకని వచ్చి హడావుడి చేస్తున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు శాసనసభలో వాళ్ళకి తగిన ఓటింగ్ తగిన జనం లేరు. వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు. అయితే శాసన మండలిలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు. నేను అది 6 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి అది అట్లా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ వైసీపీ సభ్యులు కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు. అందుకని వాళ్ళకు కొంచెం ప్రొటెక్షన్గా ఉండదనే ఉద్దేశం మీద అక్కడ వాళ్ళు హాజరవుతున్నారు. అక్కడ హాజరవడం ద్వారా ఏంటంటే అక్కడ కాసేపు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి బయటకు ఏదైనా బాధ్యత రహితంగా ఉండకూడదు, బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు మన పార్లమెంట్ని మనం మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈరోజు కూడా పార్లమెంట్లో ఎంత తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా హాజరవుతారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్లు అడుగుతారు, ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగడతారు, లేదా ప్రభుత్వం ఇది చేయాలని సూచిస్తారు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాలు చెప్తారు. అది ప్రభుత్వం అమలు చేయకపోని ముందు ప్రజలకు అవగాహన కలిగించడానికి అది ఉపయోగపడుతుంది. అది మంచి వేదిక. అసలు నన్ను అడిగితే జగన్ గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక భయం ఏంటంటే వాళ్ళు మొన్న పోయిన ఎలక్షన్స్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, టీడీపీ సభ్యులు తక్కువ మంది ఉన్నారని కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు మళ్ళీ మాకు కూడా జరుగుతాయేమో అనేటువంటి భయంతో. ఆయనకి భయం ఏంటంటే ఆయన మాట తప్పడం, మనం తిప్పడం, నేత అంటారు, ఆయనకు భయం ఏంటంటే శాసన సభలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, అటు అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, కొంతమందిని అవహేళన చేసినటువంటి కొన్ని చేయకూడని వ్యాఖ్యలు చేయటం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. అందరు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కొద్ది దాపరికమే లేదు కదా. అందరూ అసెంబ్లీలో మాట్లాడిన మాట అందరూ విన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అలా జరిగిద్దేమో అనే ఒక భయం అనేటువంటిది మనసులో ఉంది. మమ్మల్ని కూడా అలా ఏదైనా చేస్తారేమో, అలా అంటారేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఏంటంటే అసెంబ్లీలో వచ్చి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం చాలా వాళ్ళంతా హుందాగానే ప్రవర్తిస్తుంది. నాకు తెలిసినంత హుందాగానే ఉంటుంది. అంత తక్కువగా చీప్గా వ్యవహరిస్తుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో జగన్ గారు భయపడాల్సిన పని లేదు. అసెంబ్లీకి అటెండ్ అయ్యి చక్కగా అక్కడ ఉన్నటువంటి మన సమస్యలు కానీ ప్రభుత్వం తీసుకురావచ్చు. మరి ప్రజల్లో కూడా ఈయన అసెంబ్లీకి వచ్చి మరి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు, ప్రభుత్వంలో ఇదిగో ఇది చేయండి అంటున్నాడు, డైరెక్షన్ ఇస్తున్నాడు, కొంత అభిమానాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఆయన పోగొట్టుకుంటున్నాడు. అది ఆయన దురదృష్టం అనుకోవాల్సిందే. అది పోతే అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాత్రం గంటలు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని కడిగేస్తున్నాను అంటున్నారు. మరి ఆ కడిగేదేదో అసెంబ్లీకి వెళ్తే గనక గట్టిగా నిలదీయొచ్చు కదా, ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పి నిలదీయాలి కదా. మరి ఆయన ఎందుకని వెనకడుగు వేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ చూడండి, ప్రెస్ మీట్లో బయటకు వచ్చి మాట్లాడటం ద్వారా పెద్ద ఉపయోగం ఏం జరగదు.
అసెంబ్లీలో మాట్లాడటం వల్ల పాయింట్ టు పాయింట్ అక్కడ ఉంటుంది. ఇది వేసిన క్వశ్చన్కి అది ఆన్సర్ ఉంటుంది. లేనప్పుడు ప్రభుత్వం చెప్పలేరు. అప్పుడు నువ్వు ఇది లేదు కదా నీ దగ్గర అని అడిగేటువంటి క్వశ్చన్ అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం సరి చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. మీడియాలో బయట పెట్టంత మాట్లాడినా అది అసెంబ్లీకి ఒక బాధ్యత. అది ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ అసెంబ్లీలో ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది, ప్రతి విషయం కూడా రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడటం వల్ల గౌరవం పెరుగుతుంది, ప్రభుత్వానికి బాధ్యత పెరుగుతుంది, ఆయన కూడా గౌరవం వస్తుంది. అంతేగాని బయట ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం లేదు, దానివల్ల ఆయనకు జరిగేటువంటి ప్రయోజనం ఏమి లేదు. అది ఏంటంటే జనాల్లో ఏదో కంటి తుడుపు అన్నట్టు చర్యగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తానంటున్న వ్యక్తి. మరి అలాగే చూస్తే కనుక ఇప్పుడు పులివెందుల పర్యటనలు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు మరి పులివెందుల పర్యటనలో ఈ జనాల్లోకి రావడంలో భాగంగానే, ట్రైల్లో భాగంగానే అనుకోవచ్చు అంటారా, లేదంటే సొంత నియోజకవర్గంలో ఆయన కావాలని మళ్ళీ వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేసి, గతంలో ఆయన చేశాడు, పోయినసారి నారా లోకేష్ గారు యువగళం చేశారు, అలా ఎంతో కొంత సానుభూతి సంపాదించడం జరిగింది. నేను కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగితే నాకు కూడా ఏమైనా సానుభూతి వచ్చి నాకేమైనా ఓటింగ్ శాతం పెరుగుతుందేమో అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటి, ఏమి తిరిగినా ఏం చేసినా ప్రజలు తప్పనిసరి బేరీజు వేసుకుంటారు. ఏ గవర్నమెంట్లో ఏ లాభం జరిగింది, ఏ అభివృద్ధి జరిగింది, ఏ వచ్చాయి, ఏమి రాలేదు, ప్రజల యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఎవరు తోడ్పడ్డారు అనేది తప్పకుండా ప్రజలు ఈరోజు చాలా ముందున్నారు. నన్ను అడిగితే రాజకీయ నాయకుల కంటే వాళ్ళు మంచి అవగాహనతో ఉన్నారు ప్రజలు ఇవాళ. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో చూసాం, గత 5 సంవత్సరాలు కూడా చూసాం, ఎప్పుడు పులివెందుల్లో పర్యటించినది తక్కువ. ఇప్పుడు మాత్రం వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఇప్పుడు నియోజకవర్గాన్ని మర్చిపోతే ప్రజలు ఎప్పటికైనా ఈయన ఎట్లాగో ఈ నియోజకవర్గానికి రావడం లేదు, మనం పట్టించుకోవట్లేదు, కనీసం మన ముఖమైన చూపించట్లేదు, తిరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వస్తుంది. 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వసారి ఓటేయడం మానేస్తారు. దాని ధర్మలో ఏంటంటే ఆయన యొక్క రేపొద్దున ఇప్పుడు నేను నా సీట్ ఏమైనా పోతుందేమో, అది కూడా అక్కడ ప్రాధాన్యత కూడా కోల్పోతానేమో అని చెప్పేసి అవగాహనతో ఆయన ముందు చూపుగానే మరి ఆయన యొక్క పులివెందుల పర్యటన తరచుగా చేయటం జరుగుతూ ఉంది. అంటే భయం మొదలైంది అనుకోవచ్చు అంటారా? పులివెందుల్లో కూడా ఓడిపోతామేమో అనే భయం మొదలైంది అనుకోవచ్చు అంటారా? అంటే నేను సర్వసాధారణం అండి. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని తరచుగా కలవడం వలన ఎక్కువ ర్యాపోర్ట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కలిసామనుకోండి, ఆ ప్రజల యొక్క బాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రజలు ఓటు వేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది గ్రహించాడు కాబట్టి ఆయన ఎక్కువగా పులివెందులు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న తరుణంలోనే మరి ఇవన్నీ బయట ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలను కూడా మీరు స్పందించాలి అంటూ ఆయన మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏది ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి మీరు మాట్లాడాలి అంటాం, ఎంతవరకు ఎలా చూడాలంటారు? ఏమండి, దేన్నైనా మాట్లాడే వేదిక అసెంబ్లీ నథింగ్ బట్ ఏ దేవాలయం. ఆ యొక్క అసెంబ్లీలో మాత్రమే చర్చ జరగాల. ఆ చర్చకు సమాధానాలు ఉంటాయి, దాని ఆన్సర్స్ ఉంటాయి, పేజీ టు పేజీ బడ్జెట్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి, అన్నీ అక్కడ సమాధానం చెప్తారు. ప్రెస్ మీట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎక్కడా లేదు అధికార ప్రభుత్వానికి. అసెంబ్లీలో మాత్రమే మీకు అధికారం, మీరు మెంబరు, మీరు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం తప్పకుండా అధికార పార్టీ ఇస్తుంది. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వాళ్ళు పేలినట్టుగా ఒప్పుకోవాలి, మీరు అడగట్టచ్చు లేదా ఒప్పుకున్నట్టే వాళ్ళు. కాబట్టి అసెంబ్లీలో మాత్రమే మీ యొక్క క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వబడతాయి, దాని సమాధానం చెప్పబడతా ఉంది. దానివల్ల మీకు యొక్క మీ ప్రజల్లో కూడా మీకు నమ్మకం పెరుగుతుంది మీ మీద. మీరు ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన అక్కడ సమాధానం చెప్పాలని లేదు, దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది అనేటువంటిది ఎక్కడా లేదు.